వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం. విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోండి. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేయండి. మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల అమలుపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. వచ్చే 3 నెలల జనంలోకి వెళ్తే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలకంగా వ్యవహరించి ప్రచారం నిర్వహించారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై మంత్రులతో చర్చించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్రం మరో 14,000 కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతో పాటు 3 విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రి మండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45% కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ విధి ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. ఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు. అందుకు సిగ్గుపడాలని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది?
వైఎస్ఆర్సీపీ వాళ్లను బెదిరించి పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారు. చివరకు వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కి పోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అనంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్ ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000. అమర్తలూరు మండల పరిధిలోని కూచిపూడి లాకుల దగ్గర నుండి పెదపూడి వరకు R&B రోడ్డు అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నట్లు బాపట్ల జిల్లా R&B ESI అరుణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూచిపూడి లాకుల దగ్గర నుండి పెదపూడి వరకు అనగా 0 నుండి 7.0 వరకు హై ఇన్ఫాక్ట్ నిధులు 4.50 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు వెట్ మిక్స్ తో చేస్తున్నట్టు తెలిపారు. ఈ పనులు ఈ నెల 26న గోవాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం వద్ద జరుగు మహాశివరాత్రి ఉత్సవానికి విచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తామన్నారు. ఇదే క్రమంలో 7.0 నుండి 15/260 అనగా పెదపూడి నుండి తాళ చెరువు వరకు 85.6 లక్షలతో మరమ్మతు పనులు కూడా ప్రారంభించినట్టు తెలిపారు.
ఓకే రైట్. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో 6/2/2025 నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులకు ప్రాజెక్టు ప్లానింగ్ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టుపై 2 రోజుల వర్క్ షాప్ ను ప్రారంభించనున్నట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. ప్రాజెక్టు ప్లానింగ్ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ 2 రోజుల వర్క్ షాప్ ను డాక్టర్ వి శ్రీహరి డీన్ మరియు డాక్టర్ రవీంద్రనాథ్ చౌదరి ప్రొఫెసర్ నిక్మార్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ వర్క్ షాప్ లో పాల్గొనడం విద్యార్థులకు ఎంతో ఉపయోగమో మరియు ఆధునిక టెక్నాలజీలపై అవగాహన కలిగి ఉండటం వలన ఉన్నత ఉద్యోగాలను సంపాదించడంలో ఉపయోగపడుతుందని తెలిపారు. సార్ రెండచింతల గ్రామంలో ప్రభుత్వం బీసీ విద్యార్థుల వసతి గృహం నందు 10వ తరగతి విద్యార్థుల ప్రేరణ శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రెండచింతల మండలం బీజేపీ అధ్యక్షులు బోయ నాగిరెడ్డి మరియు పల్లెర్ల కేశవరెడ్డి, కన్నెగంటి హనుమంతు ఫౌండేషన్ అధ్యక్షులు నారాయణపురం శ్రీనివాసమూర్తి మరియు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రణాళిక రూపొందించుకొని చక్కగా చదవాలి, చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. మీ తల్లిదండ్రులంతా కూడా నిరుపేద కూలీలు గుర్తు పెట్టుకోండి. నిరుపేద కూలీలు మిమ్మల్ని ఎందుకు అందిస్తున్నారు ఇక్కడికి? మాలాగా మా బిడ్డలు కూలికి వెళ్ళకూడదు, చలికి వణికిపోతా ఉంటుంటారు, ఎండకి ఎండిపోతా ఉంటారు, వర్షానికి తడుస్తూ ఉంటారు. ఆ పొలం యజమాని వాళ్ళ చేత పని చేయిస్తా ఉంటుంటే అనుకుంటాడు, నేను చదివిస్తున్నా మా బిడ్డ కనుక మంచి ఉద్యోగం వస్తే నాకు ఈ కష్టాలు ఉండవని చెప్పి ప్రతి తల్లి తండ్రి భావిస్తా ఉంటుంటారు. కనుక వాళ్ళ ఆశలు ఒమ్ము చేయకుండా బీసీ గోల్స్ హాస్టల్ కానీ ఈజ్ ఫైనాన్షియలీ పూర్ బట్ ఇంటెలెక్చువల్లీ ఈజ్ రిచ్. సో మంచి ఎగ్జాంపుల్ చెప్పంటే, ఒక మనిషి పేదరికంగా ఉన్నాడంటే అసలు ఆర్థికంగా అతను పేదవాడై ఉండొచ్చు, కానీ మేధస్సులో ఎవరికి తీసుకోడు. సో మేధస్సు ఎవరి సొత్తు కాదు. సో యూ కెన్ target the goals and achieve the goals. That is the internal intention of the motive, sir. So thank you, sir. Thank you for your valuable message. Next, శ్రీనివాసరావు గారు పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు, హెచ్ఎఫ్లో కూడా చేస్తున్నారు. సో వారిని సభను ఉద్దేశించి మాట్లాడుతూ కూర్చున్నాం. సో నర్సరావుపేటలో కళాశాల బాలల వసతి గృహంలో హెచ్ఎఫ్లో చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. సభాధ్యక్షులు గంగాధర్ గారికి, అలాగే వేదిక పైన ఆశీర్వైనటువంటి BDCWO శ్రీ శివనాగేశ్వరరావు గారికి, బాచర్ల ADCWO శ్రీ గంగాధర్ గారికి, అలాగే గురజాల ASW సుజాత కుమారి గారికి, మరి మూర్తి గారికి, కేశవరెడ్డి గారికి, అలాగే వసతి సంక్షేమాధికారులకు, ఇతర అధికారులకు అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతా ఉంది. అయితే కొన్ని విషయాలు ఇంతకుముందు ఈ హాస్టల్ గురించి 2 ముక్కలు చెప్పాలి. ఇంతకుముందు నేను ఈ పిడుగురాల్లో కానీ, తర్వాత దాచేపల్లి, మోర్జంపాడు ఇట్లా ఒక 5 సంవత్సరాలు వసతి గృహ సంక్షేమాధికారిగా పనిచేశాను. అప్పుడు చాలా సార్లు మాచర్ల మాకు రివ్యూ మీటింగ్స్ అక్కడ జరిగాయి కాబట్టి, అది రివ్యూస్లో మాచర్లో ఉంది కాబట్టి ఇల్లు వచ్చే క్రమంలో ఈ వసతి గృహాన్ని చూసినప్పుడు ఇట్లా లేదు, కొంచెం ఇదిగానే ఉంది. కానీ ఈ రోజు చూస్తే వసతి ఎంత బాగుందంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఈ మాచర్ల డివిజన్ లో ఏదన్నా ప్రోగ్రామ్స్ ఏమైనా ఇట్లాంటి కండక్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం, మంచి ప్లాట్ఫామ్, అంత బాగుంది. హాస్టల్ మారిపోయింది.
సార్ బాగా చేశారు కేసీ రెడ్డి గారు, చక్కగా కండక్షన్ బాగుంది. అట్లాగే సుశీల నారాయణ గారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, చాలా సంతోషం. అయితే మీరు బాగా చదువుకోవాలి. వసతి గృహాల్లో పరిస్థితుల విషయానికి వస్తే ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి. మెను అంటిస్తున్నారు ధైర్యంగా ప్రతి వసతి గృహంలో కూడా. మెనూలో ఏది ఉంటే అది పెడుతున్నాం. మా సైడ్ నుంచి గవర్నమెంట్ మాకు ఏదైతే ఇచ్చిందో అది కరెక్ట్ గా మీకు అందేలాగా చేస్తా ఉన్నాం. ఇక తేడాల వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం. విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోండి. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేయండి. మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.